హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజైతే ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి రేపే హనుమాన్ జయంతి అయితే రాబోతుంది. అయితే కొంతమంది దీన్ని హనుమాన్ జయంతి అని అంటారు, మరికొందరు హనుమాన్ విజయోత్సవం అని కూడా అంటారండి. అయితే మనం ఈ పూజ రేపు చేసుకోవచ్చా లేదా, స్వామివారికి సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లో స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఒకవేళ గుడికి వెళ్తే గుడిలో స్వామివారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఆంజనేయ స్వామివారిని పూజించడం వలన మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇట్టే పక్కకి జరిగిపోతుంది. మనం అనుకున్న పనుల్లో విజయం సాధిస్తాము. అలాగే ఆ స్వామివారిని తలుచుకోగానే ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఇట్టే మొట్టమాయమైపోతుంది. శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అలాగే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అడ్డంకులుంటే తొలగిపోతాయి. ఉద్యోగం రావాలి అనుకుంటే తప్పకుండా ఆంజనేయ స్వామివారికి ప్రతి వారం కూడా మంగళవారం లేదా శనివారంలో తప్పకుండా ఆ స్వామివారిని పూజిస్తే ఉద్యోగం అయితే తప్పనిసరిగా వస్తుందండి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనకి ప్రతి సంవత్సరం కూడా 3 హనుమాన్ జయంతులు వస్తాయండి. మొదటిది చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున, రెండోది వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున, మూడోది మార్గశిర మాసంలో జరుపుకుంటాము. అయితే మొదటి ఈ హనుమాన్ జయంతి ఈ చైత్ర మాసంలో పౌర్ణమి రోజు అయితే రాబోతుంది. దీన్ని హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ విజయోత్సవం అని పిలుస్తారండి. దీనినే చిన్న హనుమాన్ జయంతి అని కూడా అంటారు. ఈ హనుమాన్ విజయోత్సవం అనేది చైత్ర మాసంలో పౌర్ణమి రోజు, అంటే మనకి రేపే రాబోతుందండి. 2025 ఏప్రిల్ 12వ తేదీన శనివారం రాబోతుంది. ఇంకా ఈ రోజున తిథి పౌర్ణమి తిథి. ఇంకా రెండో హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజున వస్తుందండి. దీనిని పెద్ద హనుమాన్ జయంతి అని అంటారు. అది మనం నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో మనం జరుపుకుంటాము. దానికోసం కూడా నేను త్వరలోనే వీడియో చేస్తాను. ఇంకా మూడోది మార్గశిర మాసం, అంటే ఈ ఇయర్ ఎండింగ్లో మనం చేసుకుంటాము. అయితే ఈ మూడింట్లో మనం ఏ హనుమాన్ జయంతి చేసుకోవాలనంటే మన తెలుగు వారు ఎక్కువగా వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజునే హనుమాన్ జయంతిగా భావించి ఆ స్వామివారిని పూజిస్తామండి. ముఖ్యంగా ఆ స్వామివారు వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజునే జన్మించారు. అందుకనే వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజునే మనం హనుమాన్ జయంతి జరుపుకుంటాము. అయితే రేపు వచ్చే హనుమాన్ జయంతి మనం చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. రేపైతే మనకి హనుమాన్ విజయోత్సవం కాబట్టి ఇంకా విశేషంగా రాబోతుంది. ఆంజనేయ స్వామివారి పూజ అనేది ముఖ్యంగా మనం మంగళవారం అలాగే శనివారాల్లో మనం స్వామివారిని పూజిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి ఈ హనుమాన్ విజయోత్సవం అనేది శనివారం రావడం చాలా విశేషం. శనివారం పూట ఆ ఆంజనేయ స్వామివారిని పూజిస్తే మనకున్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి శని బాధలు ఉండవని సాక్షాత్తు ఆ శనీశ్వరుడే వరమిచ్చాడండి. అందుకని శనివారం రోజుల్లో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే చాలా చాలా మంచిది. హనుమాన్ విజయోత్సవం రోజున ఎవరైతే హనుమాన్ని పూజిస్తారో అన్ని విజయాలే దక్కుతాయి. అయితే ఈ పూజ మనం ఇంట్లో చేసుకోవచ్చండి, లేదంటే మీరు గుడికి వెళ్ళైనా సరే అక్కడైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం ఎలాంటి హడావడి అయితే ఏమీ పడనవసరం లేదు. మీరు ముందుగా చేసుకోవాలి అని అనుకుంటే నేను ముందు చూపించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవచ్చు. మేము ఇన్ని చేయలేమండి అని అనుకుంటే మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. ముందుగా అయితే మీరు ఈ పూజని మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చండి. పీఠం వేయి తెలిస్తే పీఠం పైన ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే వేయండి. ఆ తర్వాత స్వామివారి ఫోటో ఏవైనా ఉంటే పెట్టుకోండి, లేదంటే సీతారాముల వారు ఉన్నటువంటి ఫోటో అయినా సరే మీరు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఆ స్వామివారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అశోకవనంలో ఉన్న సీతమ్మ జాడను తెలుసుకున్న ఆంజనేయుడు రాముల వారికి సందేశము చెప్పినప్పుడు అమ్మవారికి పువ్వులు ఎక్కడ దొరకక దగ్గరలో తమలపాకులు ఉంటే తమలపాకుల మాల వేశారట. అందుకనే అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల అంటే చాలా ప్రీతి. అలాగే స్వామివారికి వడమాలను కూడా సమర్పిస్తామండి, అంటే గారెల మాలను కూడా సమర్పిస్తాము. ఈ గారెల మాలని స్వామివారికి సమర్పించడం వలన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం అండి. ఈ గారెల మాలతో పాటుగా స్వామివారికి అప్పాల మాలను కూడా సమర్పిస్తామండి. మీరు ఈ మాలలన్నీ తయారు చేసి మీ ఇంట్లో ఉన్న స్వామివారి పటానికైనా వేయచ్చండి, లేదంటే మీరు గుడిలో ఉన్న స్వామివారికైనా సరే వేయాలి అనుకుంటే వేయచ్చండి. అలాగే స్వామివారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తారండి. ఇవేమీ మేము వేయలేమండి అని అనుకుంటే స్వామివారికి ఎంత ఇష్టమైన ఎర్రని పువ్వులతో అయినా సరే ఆ స్వామివారిని అందంగా అలంకరించండి. ఆ తర్వాత స్వామివారిని చందనం కుంకుమలతో అందంగా అలంకరించండి. అయితే ఆ స్వామివారికి ఎక్కువగా ఇష్టమైనది ఆరెంజ్ కలర్
కలర్లో ఉన్న సింధూరం అండి. దీన్నే గంధ సింధూరం అని కూడా అంటారు. మనకి ఏ పూజా షాపుల్లో అయినా సరే దొరుకుతుందండి. ఆరెంజ్ కలర్ సింధూరం అంటే ఇస్తారు. ఇలా స్వామివారికి సింధూరంతో బొట్టు అయితే పెట్టండి. అలాగే స్వామివారి గుండెల్లోనే సీతారాములు వారిని కొలువై ఉంచుకున్నారు కాబట్టి అందుకని గుండె పైన కూడా నేను బొట్టు పెట్టానండి. ఈ విధంగా మీరు సింధూరంతో స్వామివారిని అందంగా అలంకరించండి. ఇంకా తర్వాత మనం ఏ పూజ చేయాలనుకున్నా సరే ముందుగా పూజించవలసింది వినాయకుడిని. దానికోసం నేను ఇక్కడ వినాయక విగ్రహం ఒకటి తీసుకున్నానండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన సీతారాముల వారి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెడుతున్నాను. ఈ విగ్రహాలన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. లేవు మా దగ్గర ఈ విగ్రహాలు ఏమీ లేవు అనుకుంటే ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విగ్రహాలు ఏవైనా ఒకవేళ మీరు తెచ్చుకోవాలని అనుకుంటే రేపు తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. ఈ చైత్ర మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతి అని అంటారండి. ఈ రోజు నుండి హనుమాన్ దీక్షలు అనేవి చేపడతారు. అంటే హనుమాన్ మాలలు అవి వెయ్యాలి అనుకుంటే రేపటి నుంచి వేసుకొని పెద్ద హనుమాన్ జయంతి వరకు అంటే వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజు వరకు ఈ హనుమాన్ దీక్ష అనేది చేపడతారండి. మొత్తం 41 రోజుల పాటు ఈ దీక్ష అనేది చేపడతారు. 41 రోజులు కానీ 21 రోజులు కానీ 11 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా స్వామివారి దీక్ష అనేది చేపట్టి స్వామివారి మాల అనేది ధరిస్తారండి. 41 రోజులు అయితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తారండి. అదే మీరు 21 రోజులు కానీ 11 రోజులు కానీ వెయ్యాలి అనుకుంటే పెద్ద హనుమాన్ జయంతి వచ్చే లోపు అంటే వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి వచ్చే లోపే ఈ మాలనైతే ధరించాలి. పెద్ద హనుమాన్ జయంతి వచ్చే లోపే ఈ దీక్ష అనేది చేపడతారండి. ఇంకా ముందుగా స్వామివారిని పూజించాలంటే ఆది దేవుడైనటువంటి వినాయకుడిని అయితే ముందుగా పూజించాల్సిందేనండి. స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతల పువ్వులు అన్నీ సమర్పించి స్వామివారికి దీపదూప నైవేద్యాలతో సహా ఆ వినాయకుడిని పూజించిన తర్వాతనే ఆంజనేయ స్వామివారి పూజనైతే స్టార్ట్ చేయాలండి. తనకన్నా ముందుగా ఆ సీతారాముల వారిని పూజిస్తేనే ఆ స్వామివారు ఎక్కువగా సంతోషిస్తారండి. సీతారాముల వారి విగ్రహం మీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆ శ్రీరాముడి నామాన్ని మనసులో తలుచుకున్నా సరే ఆ స్వామివారు చాలా సంతోషిస్తారు. శ్రీరామనామ జపం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడే ఆంజనేయ స్వామి వారు ఉంటారని అంటారు. అందుకనే సీతారాముల వారిని పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఇంకా స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలన్నీ కూడా చదువుకుంటూ పసుపు కుంకుమతో స్వామివారిని అర్చించాలి. లేదంటే జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు పలికినా సరే ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తారు. స్వామివారికి అగరబత్తితో ధూపం వేయాలండి. శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని నేను నైవేద్యంగా నివేదిస్తున్నాను. ఇంకా సీతారాముల వారికి సాంబ్రాణి ధూపం వేసి నమస్కారం చేసుకోవాలి. ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి పూజని ప్రారంభించాలి. ముందుగా అయితే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయాలండి. పంచామృతాలతో స్వామివారిని అభిషేకించాలి. ఒకవేళ మీరు పంచామృతాలతో అభిషేకం చేయలేనప్పటికీ కూడా ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన సింధూర జలంతో అభిషేకం చేసినా చాలండి. చాలా చాలా స్వామివారు సంతోషిస్తారు. కొద్దిగా నీటిలో సింధూరం కలుపుకొని ఆ జలంతో అయినా సరే స్వామివారికి అభిషేకం చేయండి. అది కూడా మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే చేయండి. ఒకవేళ పటం మాత్రమే మా దగ్గర ఉంది అని అనుకుంటే అభిషేకం అయితే ఏమి చేయనవసరం లేదండి. మామూలుగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఆ పూజ అంతా కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని ఈ విధంగా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోండి. మీ దగ్గరున్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించండి. ఇప్పుడైతే స్వామివారికి ఒక దీపారాధన అయితే చేయాలండి. అదే స్వామివారికి ఎంతో ఇష్టమైన 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇలా ఒక కుందులోనే 5 ఒత్తులు వేసుకొని దీపారాధన చేయవచ్చు. లేదంటే వేరు 5 కుందులు పెట్టుకొని మీరు 5 దీపాలు అయితే పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా పర్వాలేదండి. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. అది కూడా మీ దగ్గర జిల్లేడు ఒత్తులు ఉంటే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. లేదంటే సింధూరం కలిపినటువంటి ఒత్తులతో అయినా సరే మీరు దీపారాధన చేయవచ్చు. అవి లేవండి అని అనుకుంటే మామూలు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. లేదంటే తెలుపు ఒత్తులతో అయినా సరే చేయవచ్చు. ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఓం హనుమతే నమః లేదంటే ఓం రామదూతాయ నమః అని చదువుకుంటూ ఈ దీపాలను వెలిగించాలి. ఇంకా తర్వాత స్వామివారి 12 నామాలు ఉంటాయండి. అంటే హనుమంతుని 12 నామాలు 12 నామాలు ఉంటాయండి. ఈ 12 నామాలని మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ లేదంటే భయం వేసినప్పుడు కానీ ఈ 12 నామాలను చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడు పూజలో కూడా స్వామివారి 12 నామాలు చదువుకోవాలి.
అయితే ఆ 12 నామాలు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తానండి. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పూజలో చదువుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ పూజలో నిమ్మకాయలు కూడా పెట్టుకుంటున్నానండి. స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి నిమ్మకాయల్ని మనం వాహనాలకి కానీ, లేదంటే ఇంటి ద్వారమందానికి కానీ, లేదంటే మనం పడుకునే దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఎలాంటి చెడు ఆలోచనలు అవి రాకుండా ఉంటాయి. తర్వాత హనుమంతుడిని సింధూరంతో అర్చిస్తే ఆయనకి చాలా ఇష్టం. అందుకనే సింధూరంతో స్వామివారిని పూజించాలి. ఈ సింధూరాన్ని స్వామివారి పైనే నేరుగా వేస్తూ ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. లేదంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయినా సరే ఈ సింధూరాన్ని వేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే హనుమంతుడిని సింధూరంతో అర్చించేటప్పుడు అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ స్వామివారిని పూజించాలి. ముఖ్యంగా ఈ హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతి అని ఎందుకంటారంటే, ఆంజనేయ స్వామివారు సూర్యుడిని పండు అనుకొని తనని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుడిని గాయపరుస్తాడు. దాంతో హనుమంతుడు అపస్మారక స్థితికి చేరుకుంటాడు. మళ్ళా స్వామివారిని యథాస్థితికి రావడానికి బ్రహ్మదేవుడు తన శక్తుల్ని ఉపయోగించి ఆంజనేయుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు. అందుకని హనుమంతుడు చిరంజీవులలో ఒకటిగా నిలిచాడు. అదంతా కూడా ఈ రోజే జరిగిందండి. అందుకని దీన్ని హనుమాన్ జయంతి అని అంటారు. ఇంకా హనుమాన్ విజయోత్సవం అని ఎందుకంటారంటే, సీతమ్మ వారి జాడను తెలుసుకొని లంకలో రావణపై విజయానికి కారణమైన హనుమంతుడిని కృతజ్ఞతలు తెలుపుకోవాలనే రావణి ఉద్దేశమే ఈ హనుమాన్ విజయోత్సవం. శ్రీరాముడు పట్టాభిషేకమైన తర్వాత వచ్చే పౌర్ణమి రోజునే హనుమాన్ విజయోత్సవంగా శ్రీరాముడు ప్రకటించారు. అందుకని దీన్ని హనుమాన్ విజయోత్సవం అని అంటారు. ఈరోజు ఎవరైతే ఆ హనుమంతుడిని పూజిస్తారో వారికి శ్రీరాముడి అనుగ్రహం కూడా కలుగుతుందని సాక్షాత్తు ఆ రామయ్యే సెలవిచ్చారండి. అందుకని ఈ రోజున స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఇలా పూజ చేసినటువంటి సింధూరాన్ని మనం పెట్టుకోవడం వలన మనకి ఎలాంటి భయాలు, అలాగే శత్రు బాధలు, ఇంకా చెడు ఆలోచనలు అవి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలకి పెట్టడం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ పూజని చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల చేత ఓం చిరంజీవినే నమః అనే మంత్రాన్ని చదివించుకుంటూ ఈ పూజ అనేది చేయించండి. అలాగే స్వామివారికి తమలపాకులతో చేసినటువంటి పూజ అయితే చాలా ఇష్టం. అందుకని నేను ఇక్కడ తమలపాకులని స్వామివారికి సమర్పిస్తున్నానండి. అయితే ఈ తమలపాకులు 108 కానీ, లేదా 101 కానీ, లేదంటే 51 కానీ, ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని ఆకులు తీసుకొని స్వామివారికి సమర్పించండి. స్వామివారికి సమర్పించేటప్పుడు ఒక్కొక్క ఆకు కాకుండా రెండేసి ఆకులు తీసుకొని స్వామివారి దగ్గర సమర్పించాలి. ఇవి సమర్పించేటప్పుడు స్వామివారి సహస్రనామాలన్నీ చదువుకుంటూ స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. ఇలా స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వలన సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంకా నాగదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. నేను ఇక్కడ స్వామివారికి 51 ఆకులతో స్వామివారిని పూజిస్తున్నాను. ఇంకా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రీరామ నామాన్ని కూడా మనం ఆకుపైన సింధూరంతో రాసి ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిదండి. మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చదవండి. ఇంకా సుందరాకాండ పారాయణం చేయడం, ఇంకా రామాయణం చదవడం, ఇంకా హనుమాన్ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది. ఇవన్నీ చదువుకుంటూ ఎర్రని పువ్వులతో, అలాగే ఎర్రని అక్షింతలతో స్వామివారిని పూజించాలి. ఇలా స్వామివారిని పూజించడం వలన ఆయుష్, ఆరోగ్యంతో పాటు మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇంకా తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం వేసి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి. అలాగే స్వామివారికి సాంబ్రాణి ధూపం వేయాలండి. సాంబ్రాణి ఉంటే వేయండి, లేదంటే ఇలాంటి సాంబ్రాణి కడ్డీలతో అయినా సరే మనం ఈ ధూపం అనేది వేసుకోవచ్చు. అయితే ఈ ధూపం స్వామివారికి కాకుండా మన ఇంట్లో నలుమూలలా కూడా ఈ రోజున ఈ ధూపం అనేది వేయాలి. అంటే మన ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా హనుమంతుడికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటంటే అరటిపళ్ళు, అలాగే మామిడి పళ్ళు అండి. తప్పనిసరిగా అరటిపళ్ళుని స్వామివారికి నివేదించాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన చిట్టిగారెలు కూడా నేను సమర్పిస్తున్నానండి. ఇంకా స్వామివారికి ఇష్టమైన అప్పాలను కూడా నేను నివేదిస్తున్నాను. వీటితో పాటు మీరు ఇంకా ఏవైనా నైవేద్యాలు సమర్పించాలనుకుంటే అవి కూడా సమర్పించవచ్చు. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు. ఇంకా వీటితో పాటు తప్పనిసరిగా నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే కొబ్బరికాయ అండి. ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి కొబ్బరికాయను సమర్పించాలి.
ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. మీకు హారతి పాటలు వస్తే పాడండి, లేదంటే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి హారతినివ్వండి. చివరిగా కొన్ని అక్షింతలు పువ్వులు తీసుకొని జై బజరంగ బలి, జై వాయుపుత్ర అని అనుకుంటూ స్వామివారి పాదాల దగ్గర వేయాలి. ఇంకా తర్వాత స్వామివారికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం అండి. అందుకని తప్పనిసరిగా 5 ప్రదక్షిణలు చేయాలండి. 5 లేదా 11 ఇలా ప్రదక్షిణలు చేయాలి. ఇంకా స్వామివారికి నమస్కారం చేసి స్వామివారిని వేడుకోవాలి. మీకున్న సమస్యలు, కష్టాలు, కోరికలు అన్నీ చెప్పుకొని స్వామివారికి ఈ విధంగా పూజ చేసినట్లయితే అంత మంచి జరుగుతుందండి. అలాగే మహారోగాలన్నీ కూడా తొలగిపోయి చిరంజీవులు అవుతారు. ఇంకా భూతప్రేత పిశాచాల నుంచి కూడా మనం బయటపడవచ్చండి. ఇంకా శని ప్రభావం ఉంటే దాని నుండి కూడా మనకి విముక్తి కలుగుతుంది. ఇంకా చిన్నపిల్లల చేత స్వామివారి స్తోత్రాలు అంటే అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపి సమక్ష హంతారం వందే లంకా భయంకరం, లేదంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం 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 అని ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లల చేత రోజు చదివించడం వలన వారికి ధైర్యం వస్తుందండి. అలాగే మంచి బుద్ధి కూడా కలుగుతుంది. ఈ విధంగా హనుమాన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారికి పూజ చేయాలండి. ఇంకా ఈ పూజ మగవారు చేయాలా ఆడవారు చేయాలా అంటే ఈ పూజ ఎవరైనా సరే చేయొచ్చండి. మగవారే చేయాలని ఏమీ లేదు. ఆడవారైనా సరే ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు. ఈ విధంగా ఇంట్లో మేము స్వామివారిని పూజించలేము అని అనుకుంటే గుడికి వెళ్ళైనా సరే స్వామివారికి పూజ అనేది చేయవచ్చండి. తమలపాకులు కొద్దిగా అయినా సరే పట్టుకొని వెళ్ళి ఆ స్వామివారి పాదాల చెంత ఉంచి అలాగే స్వామివారికి సింధూరాన్ని సమర్పించి మీరు వెయ్యగలిగితే స్వామివారికి మీకు లభించినటువంటి మాలని ఆ స్వామివారికి సమర్పించండి. అలాగే నిమ్మకాయలు ఒక్కటైనా సరే స్వామివారి దగ్గర ఉంచి మీరు చక్కగా పూజనైతే చేసుకోండి. మీరు ఈ విధంగా సింపుల్గా గుడి దగ్గర అయినా సరే పూజ చేసుకున్నా సరే మంచి ఫలితం అయితే కలుగుతుందండి. పైగా మనకి ఈ హనుమాన్ విజయోత్సవం అనేది శనివారం వచ్చింది కాబట్టి శనివారం ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. చిన్న పెద్ద అందరూ కూడా ఆ స్వామివారికి ఈ రోజున తప్పకుండా పూజ చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం అయితే పొందండి. ఆ స్వామివారి పేరు చెబితేనే అంతెందుకంటే ఆ స్వామివారిని తలుచుకుంటేనే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా పారిపోతుందండి. మనలో చాలా మందికి ఈ అనుభవం మనకి కలిగే ఉంటుంది. చిన్నపిల్లలకైతే మరింత రక్షగా ఆ స్వామివారు ఉంటారండి. మీ అనుభవాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా సింపుల్గా మీ శక్తి కొలది మీరు ఇంట్లో అయినా లేదంటే గుళ్ళో అయినా సరే చక్కగా పూజనైతే చేసుకోండి. ఈ పూజని మీరు శనివారం ఉదయం అయినా లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే చేసుకోవచ్చండి. ఒకవేళ 2 పూట్ల చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఒక పూటే కుదురుతుందని అనుకుంటే ఒక పూట అయినా సరే మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా పూజాపీఠం వేసుకొని పూజ చేసినట్లయితే ఈ రోజు అయితే కదపకండి. నెక్స్ట్ డే ఆదివారం మీరు ఈ పూజాపీఠాన్ని అంతా కూడా ఎత్తిపెట్టేయచ్చు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే స్వామివారికి వేసినటువంటి తమలపాకుల మాలను మీరు మీ ద్వారబంధానికి కట్టుకోండి. అలాగే స్వామివారికి పూజ చేసినటువంటి తమలపాకుల్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క ఆకునైనా సరే మీరు తినాలండి. అంటే ప్రసాదంగా తీసుకోవాలి. మిగిలిన ఆకుల్ని నదిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే కలిపేయచ్చు. ఇంకా పూజలో పెట్టిన నిమ్మకాయల్ని మీరు గడపకు కట్టుకోండి, లేదంటే మీ పిల్లలు పడుకునే చోట అయినా సరే పెట్టుకోండి, లేదంటే ఇంట్లో పెద్దవారు ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోకపోయినట్లయితే వారికి వాటర్లో కలిపి ఇవ్వండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంకా స్వామివారికి వేసినటువంటి వడమాల కానీ అప్పాల మాలను కానీ మీరు ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే వీటిని ఎవరికైనా మీరు పంచిపెట్టాలి అనుకుంటే తప్పకుండా పంచిపెట్టండి. వారికి పంచిపెట్టడం వల్ల మీకు కూడా మంచి చేకూరుతుంది. ఇంకా స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాలన్నీ కూడా మీరు తినొచ్చండి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి సింధూరాన్ని చిన్న పెద్ద అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన ధారణ చేసుకోండి. అలాగే ఏవైనా కళలు వచ్చినట్లయితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ రాత్రిపూట బొట్టుగా ధరించండి. ఈ విధంగా హనుమాన్ విజయోత్సవం రోజున అందరూ కూడా హనుమంతుడికి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అయితే పొందండి. ఒకవేళ ఈ రోజు పూజ చేసుకోలేని వారు కనీసం ఈ పరిహారాలైనా సరే చేసుకోండి. చాలా చాలా మంచిది. అవి ఏంటంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అడ్డంకులు ఉన్నవారు ఈ రోజున హనుమంతుడికి గులాబీ పూల దండ వేస్తే ఆయన అనుగ్రహం పొంది ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయండి. అలాగే వ్యాపారం వృద్ధి చెందడానికైనా మెరుగుపడడానికైనా సరే ఆంజనేయ స్వామి వారి జెండాని మన వ్యాపార స్థలాల యందు కానీ ఇంటి మేడపైన కానీ పెట్టుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు కానీ నరదిష్టి కానీ తగలకుండా రక్షగా ఉంటుందండి. అలాగే వ్యాపారంలో ఆకస్మిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు అంటే డబ్బు సమస్యలు ఉన్నట్లయితే
లేనట్లయితే ఒక తెల్ల కాగితంపై కాషాయ రంగుతో అంటే సింధూరంతో స్వామివారి గంధ సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేసి హనుమంతుడికి సమర్పించండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని మీరు ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదంటే బీరువాలో కానీ భద్రపరచుకోండి. ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయి. అలాగే చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈ రోజున అంటే ఈ హనుమాన్ విజయోత్సవం రోజున స్వామివారికి నెయ్యిలో కొద్దిగా వాము కలిపి ఆంజనేయుడి వారికి సమర్పించి తర్వాత దాన్ని అనారోగ్యంతో ఉన్నవారు స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. ఇంకా శని దోషాలన్నీ పోవాలంటే ఈ రోజున ఆంజనేయ స్వామివారి గుడిలో ఆంజనేయ స్వామివారి విగ్రహం ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శని దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి చేకూరుతుంది. ఇంకా మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలి అని అనుకుంటే ఈ రోజున తప్పకుండా స్వామివారికి తమలపాకల మాలను సమర్పించండి. అది కూడా ఆ తమలపాకల పైన జై శ్రీరామ్ అని రాసి ఆ స్వామివారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది. మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా ఈ రోజున మీకు వీలున్నంతలో ఆ స్వామివారికి పూజ చేసుకోండి. ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఈ రోజు ఎలాంటి నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. వీడియో లేట్ అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలనే ఉద్దేశంతో వీడియో అయితే పడుతున్నానండి. ఈ వీడియో అందరికీ చేరాలి అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీరు ఏమైనా నాకు చెప్పాలి అనుకుంటే కామెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగొచ్చండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.